రోజుకొకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతున్నారు. తాజాగా ఏదైతే భువన 21 సంవత్సరాల బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపైన అనేక అనుమానాలు విద్యార్థి సంఘాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈ అమ్మాయి ఇన్ఫోసిస్కు సెలెక్ట్ అయింది, 4th ఇయర్ అమ్మాయి. అయితే ఏదైతే సెలెక్ట్ అయిన తర్వాత మరోసారి ₹1,00,000 వరకు యాజమాన్యానికి కట్టాలంటూ డిమాండ్ రావడంతో తన తల్లిదండ్రుల వద్ద ఆ స్థాయిలో డబ్బు లేకపోవడంతోనే ఈ విధంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులతో పాటు విద్యార్థి సంఘాలు అంటున్నారు. మనతో విద్యార్థి సంఘాల నేతలు అశోక్తో పాటు మరికొందరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అశోక్, అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ మధ్య కాలంలో వరుసగా అటు ఏదైతే మోహన్ బాబు విద్యా సంస్థలు ఈ విధంగా జరుగుతుంది? ఏంటంటే వాళ్ళు కళాశాలని పెట్టారు, కానీ ఒకవైపు మేము విద్యార్థులకి పేద బడుగు బలహీన వర్గాలకి మేము ఉచిత చదువును అందిస్తున్నామని చెప్తూనే, అలాగే అదే మొత్తంలోనే పూర్తి స్థాయిలో విద్యార్థుల రక్తాన్ని ఎలా అయితే పీడిస్తుందో జలగా అలాగే కళాశాల యాజమాన్యం మాత్రం పీడిస్తూ ఉంది. విద్యార్థులు తన టాలెంట్ తోటి చదువుకొని జాబ్ తెచ్చుకున్న తర్వాత కూడా మీరు ఖచ్చితంగా 1,00,000 నుంచి 2,00,000 దాకా మీరు కట్టకపోతే మాత్రం మీరు ఆ జాబ్ కూడా మేము తీస్తామని కూడా ఆ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం వల్ల కూడా ఆమె చనిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది. విద్యార్థి తండ్రి ఉన్నాడు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ అతను తన బంధువుల దగ్గర ఉన్నాడు, వారితో కలిసి. అన్న, అసలు ఏం జరిగింది? మీకు ఏమన్నా అనుమానం ఉంది? మాకేం కాలేజీలో ఏం అనుమానం ఉందో, ఏమో కాలేజీలో ఏం చేసినారేమో మాకేం తెలుసా సార్. అది పోలీసులు దర్యాప్తు చేయాలా, మాకు న్యాయం చేయాలా, అంతేగాని మాకేం తెలియట్లేదు సార్. అసలు ఏం జరిగింది అన్న? ఫీజు ఏమైనా డిమాండ్ చేశారు? అంతా కట్టేనాం సార్. జాబ్ కూడా వచ్చింది సార్ పాపకి. 9.64% మార్కులు కూడా సార్. అమ్మాయి సూసైడ్ చేసుకునే పరిస్థితి లేదు సార్. ఎవరైనా బెదిరించినారా? తెలియదు సార్ మాకు. ఏదైతే తండ్రి ఏదో జరిగి ఉంటుందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అసలు చెప్పండి, అసలు ఏం జరిగింది? మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ 4th ఇయర్ చదువుతున్నటువంటి భువన అనేటటువంటి విద్యార్థి నిన్నటి దినాన సూసైడ్ చేసుకోవడం జరిగింది. నేను ఒకటే తెలియజేస్తున్నా, భువన అనే విద్యార్థి సూసైడ్ చేసుకోవడం చనిపోలేదు. భువన అనే విద్యార్థిని మోహన్ బాబు యూనివర్సిటీలో అక్కడ ప్రైవేట్ యాజమాన్యం ఆ అమ్మాయిని ఇబ్బందులు పెట్టి, ఈ మాత్రం నీకు ప్లేస్మెంట్లో ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది, నీకు ఆ జాబ్ కావాలంటే నువ్వు ₹1,00,000 మాకు లంచ్ ఇవ్వాలనేసి అమ్మాయిని వేధింపులకు గురి చేయడం వల్లే ఈరోజు ఆ విద్యార్థిని చనిపోయిందనేసి నేను తెలియజేస్తున్నా. ఈరోజు విద్యార్థులకు బంగారు బాట వేయాల్సి ఉంటే యూనివర్సిటీలో ఈరోజు ఎంతోమంది విద్యార్థులు చనిపోతా ఉంటే ఈ పోలీస్ యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించకపోవడం సిగ్గుచేటు. అదేవిధంగా ఆ విద్యార్థి కుటుంబానికి కూడా ₹25 లక్షల నష్టపరిహారం చెల్లించాలా. ఈ సూసైడ్ వెనకాల ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్షించాలా. అదేవిధంగా పోలీసు వారు కూడా క్షుణ్ణంగా కింద స్థాయి నుంచి కూడా ఈ విచారణ జరిపించాలనేసి నేను తెలియజేస్తున్నా. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా మోహన్ బాబు యూనివర్సిటీ ముందరే ఈ ఘటన మీద ధర్నా నిర్వహిస్తామనేసి తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి అశోక్, మొత్తం మీద అయితే గతం నుంచి ఈ వ్యవహారం నడుస్తుంది. విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు, ఫామ్ హౌస్లో కూడా దాడులు చేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసుకు ఏదైతే కిడ్నాప్ కేసుకు సంబంధించి, ఏదైతే మీ తోటి SFI విద్యార్థులకు సంబంధించి కిడ్నాప్ కేసులకు సంబంధించే విచారణ ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ఇటు వరుస ఆత్మహత్యలు, దీని మీద మీరు ఏమంటారు? ఏంటంటే కళాశాలలో అది పేరుకు మాత్రమే కళాశాల, కానీ అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు ఫామ్ హౌస్లో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అక్కడ ఉన్నటువంటి బాడీల పైన ఎవరెవరు ఎన్ని హత్యలు జరిగినాయని వాటిపైన ఖచ్చితంగా విచారణ చేయాలి. ఎందుకంటే ఈరోజు కొన్ని మాత్రం వెలుగులోకి వస్తూ ఉన్నాయి, కానీ అక్కడ ఉన్నటువంటి కళాశాలలో చదివే విద్యార్థులు చాలామంది కూడా చనిపోయిన విద్యార్థులు కూడా ఎక్కడ కూడా వెలుగులోకి రాని పరిస్థితి. ఏంటంటే కళాశాలలో అదొక రాజరిక వ్యవస్థలాగా, అదొక సపరేట్, ఈ దేశంలోకి సంబంధం లేనట్టుగా అదొక సపరేట్ ఒక సంస్థలాగా, లేదంటే అదొక రాజ్యంలాగా మోహన్ బాబు వ్యవహరిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఈ దేశంలో అన్ని చట్టాలకు మీరు అనుగుణంగానే మీరు నడుచుకోవాలి తప్ప మీకు సొంతంగా మీరు నేర్చుకోవడానికి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు చెప్పండి, అసలు డిమాండ్ ఏంటి? మీరు ఇప్పుడు ఈ ఆత్మహత్య పైన కానీ గతంలో విద్యార్థి ఇదే విధంగా ప్రైవేట్ హాస్టల్లో చనిపోయాడు. ప్రైవేట్ హాస్టల్లో వాళ్ళు చనిపోతున్నారు, అటు లోపల జరుగుతున్నట్టు బయటికి రాలేదని ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపైన మీరేమంటారు? మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అక్కడ ఎంక్వైరీ కమిటీ వచ్చిందో విద్యార్థులకు 26 కోట్లు వెంటనే తిరిగి అని చెప్పేసి ఒక పక్క విద్యార్థి సంఘాల నాయకుల్ని కిడ్నాప్ చేస్తే
కిడ్నాప్ చేసిన వ్యక్తిని ఈరోజు అతను బండి అడిగితే మాత్రం అది లీగల్గా ఉంది కాబట్టి మేము బండి అంటారు. అదే ఏదైతే మోహన్ బాబు ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ మాత్రం ఇంతవరకు సీజ్ చేయలేదు. అంటే ఒక నిందితుడు ఈరోజు డబ్బులు ఉందని డబ్బులు ఉన్న ఒక రకంగా, డబ్బులు లేని ఒక రకంగా ఈరోజు చట్టం వైరిస్తుంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి నా కూతురు ఇద్దరు చదువుకుంటే నేను వ్యవసాయ కుటుంబాన్ని వచ్చాను, నా కూతురు ఇద్దరు బాగా చదివాలని చెప్పేసి ఇద్దరు కూతుర్ని ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ చదివిస్తూ ఉంటే ఈరోజు ఫైనల్ ఇయర్కి వచ్చిన ఒక అమ్మాయి ఈరోజు 9 లక్షల రూపాయలు యాన్యువల్గా ఈరోజు ఇన్ఫోసిస్లో జాబ్ తెచ్చుకొని ఇంకా నా లైఫ్ సెటిల్ అనుకునే దశలో ఇంకొక 2-3 నెలల్లో కూడా తన కోర్స్ పూర్తి చేసుకొని జాబ్ చేసుకున్నాను ఉద్దేశంతో పేరెంట్స్ అంతా అనుకుంటా ఉంటే ఈరోజు శవం అయ్యి ఈరోజు ఆ పాప రావడం జరిగింది. ఏఐఎస్ఎఫ్గా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే చనిపోయిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి వెంటనే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చేయాలా. అక్కడే వాళ్ళ చెల్లి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది, ఆ అమ్మాయికి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలా. అలాగే ఏదైతే మరణం కారణమైందో ఇది ఒకటే కాదు, గతంలో ఈ నెల రోజుల్లో దాదాపు 4-5 మంది సూసైడ్ చేసి చనిపోవడం జరిగింది. దీనంతా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్టింగ్ చేస్తూ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తాం. ఏదైతే భువన ఆత్మహత్యకు సంబంధించి వారి తల్లిదండ్రులు చెప్తున్నది ఏమైతే ఎలాంటి ఒత్తిడి లేదు, తమ వైపు నుంచి అమ్మాయికి ఉద్యోగం కూడా వచ్చింది, త్వరలో ఉద్యోగంలో చేరబోతుంది, అసలు ఏం సమస్య తమకు అర్థం కావడం లేదని వారు అంటుంటే విద్యార్థి సంఘాలు మాత్రం ఖచ్చితంగా ఇది వేధింపుల పర్వమే కొనసాగుతుంది ఆ కళాశాలలో అని వీరు చెప్తున్నారు. ఖచ్చితంగా మోహన్ బాబు విద్యా సంస్థల్లో ఏం జరుగుతుంది అన్న విషయాల మీద సమగ్రంగా ఒక సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలండి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి రుయా ఆసుపత్రి, మార్చురు నుంచి. For more videos like this, subscribe Big TV channel.